ఇప్పటి వరకు అన్నదానం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోయినా అన్నదానం అనే పద్ధతి బాగా మంచిగా అలవాటు చేశాడు. మనమంతా కూడా వచ్చి అన్నదానంలో మనం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. కానీ అన్నదానం కొనసాగాల అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా దాన ధర్మాలు చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ దాన ధర్మం కూడా మనము ఎవరు చేస్తారో ఎవరు చేయలేదు అంటే నేను సామాన్యంగా ఎక్కడ తెలిసి అక్కడ మిస్ప్లేస్లో ఇవ్వను. దానం ఇస్తానంటే కరెక్ట్ ప్లేస్లో ఇస్తాను. నాకు రవి స్వామి మీద అంత నమ్మకం, ఇంత బాగా చేస్తాడు. ముందు అక్కడ స్టార్ట్ చేసిన ఇంతకుముందు మన రైల్వే గేట్ అవతల ఉండే శివాలయం ఎవరికి తెలియదు, రవి స్వామి వల్ల తెలిసింది. ఇప్పుడు ఇక్కడ రామాలయం ఉందని ఎవరు తెలియదు, రవి స్వామి వల్ల మనకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా దాన ధర్మాలు అని చేయాలి. మనిషి అన్నాక చేయాలి. చేస్తేనే దానికి జన్మకు సాఫల్యత ఉంటుంది. నా వంతుగా ఈ సంవత్సరానికి అయితే 2000 ఇస్తే మీ అందరి ముందర నేను ఆన్ చేసి రేపు ఎల్లుండి లోపల ఆ డబ్బులు ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ కావాలంటే దేవుడి దయ వల్ల రవి స్వామికి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా చేసే శక్తి ఇస్తాడని నేను అయ్యప్పను వేడుకుంటున్నాను, చేస్తాను కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆలోచించి 500, 2000 ఇస్తారని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పను వేడుకుంటారు. మీకు కూడా ఆ శక్తి రావాలని సరిగ్గా దీక్ష చేసి అయ్యప్పను వేడుకొని మీకు మంచి ఆర్థికంగా పుష్టిగా ఉండి అందరు దానం చేసే శక్తి రావాలని అయ్యప్పను వేడుకుంటాను. స్వామి శరణం.